హాయ్ అండి, నేను మీ మమత. వెల్కమ్ టు మమత యుఎస్ఏ లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు శ్రావణ మాసం కదండి, వరలక్ష్మి వ్రతం వస్తుంది. ప్రతి శనివారము దేవుడికి ప్రసాదంగా మనం ఏదో ఒకటి పెట్టాలి కదా. ఆ విధంగా అమ్మవారికి కానీ శ్రీ వెంకటేశ్వర స్వామికి కానీ ఎంతో ఇష్టమైన ప్రసాదం పులిహోర. ఆ పులిహోర ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. అంతకన్నా ముందు ఈ పౌడర్ మీరు చేసి పెట్టుకున్నారంటే ఎప్పుడైనా కూడా అన్నం ఒకటి వండుకొని తొందరగా మీరు పులిహోర చేసి దేవునికి ప్రసాదంగా సమర్పించవచ్చు అనమాట. టేస్ట్ గుళ్ళో ఇచ్చిన ప్రసాదం లాగా ఉంటుందన్నమాట. అలాంటి మంచి ప్రసాదం ఎలా చేయాలో నా వీడియోలో చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా ఈ స్పూన్తో అన్ని మెజర్మెంట్లు చూపిస్తున్నాను. ఒక 2 సార్లు చేసుకోవచ్చు అనమాట. ఈ పౌడర్ని మీరు ఎక్కువగా కావాలన్నా చేసి పెట్టుకోండి. ఒక స్పూన్ ఉద్దిపప్పు, ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ ధనియాలు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, ఇంకా తక్కువ మెంతులు, ఒక హాఫ్ స్పూన్ మిరియాలు, ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి ఆవాలు తీసుకోవాలి, ఒక ఫుల్ స్పూన్ వచ్చేసి తెల్ల నువ్వులను తీసుకోవాలన్నమాట. దీంతోపాటు మనకి కారానికి సరిపడా ఎండు మిరపకాయలు తీసుకోవాలి. కారం మిరపకాయలు అయితే తక్కువ తీసుకోండి. నేను బ్యాడ్గా మిరపకాయలు తీసుకున్నాను కాబట్టి కొంచెం ఎక్కువగా తీసుకున్నాను. అందులోకి పచ్చి కరివేపాకు తీసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి తీసి పెట్టుకున్నారంటే మీరు పౌడర్ని చేసుకోవడం ఈజీ అన్నమాట. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఒక్కొక్కటిగా ప్యాన్లోకి వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ ఎటువంటి ఆయిల్ అవసరం లేదు. ముందుగా శనగపప్పు, ఉద్దిపప్పు వేసి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. అవి వేగిన తర్వాత ధనియాలు, మెంతులు కూడా వేసి వేయించుకోవాలి. మిరియాలు ఇవన్నీ ముందుగానే నువ్వులు, ఆవాలు, జీలకర్ర వేశారంటే అవి చిటపటలాడి ఎగిరిపోతాయి అన్నమాట. కాబట్టి ఫస్ట్ ఈ గట్టిగా ఉండే వాటిని వేసి వేయించుకొని పక్కన తీసుకోండి. ఇవి చల్లారుతూ ఉంటాయి. ఆ లోపల నువ్వులు, ఆవాలు, జీలకర్ర వేసి జస్ట్ అట్లా అన్నామంటే అవి చిటపటలాడతాయి. వీటిని కూడా వేయించి పక్కన పెట్టుకుందాం. అదే దాంట్లోకి వేస్తే ఇవి కూడా చల్లారుతూ ఉంటాయి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఎండుమిరపకాయలు, కరివేపాకుని వేసి వీటిని కూడా వేయించి అదే ప్లేట్లోకి తీసుకోండి. మంచిగా చల్లారాలి. ఇవి చల్లారిన తర్వాత మనం వీటిని అన్నిటినీ వేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మీరు కావాలంటే దీంట్లోకి చింతపండు కూడా వేసేసి మిక్సీ పట్టేసుకున్నారా అంటే ఇంకా రెడీమేడ్గా ఉంటుంది. నేను ఇలా చేస్తున్నాను అనమాట. మిక్సీలోకి వేసినాక కొంచెం ఇంగువ, కొంచెం పసుపు వేసి మిక్సీ పట్టేస్తున్నాను. ఇలా మిక్సీ పట్టేసుకున్న పౌడర్ ఉంది అంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహోరని అన్నం చేసేసుకోవచ్చు. అంత ఈజీగా ఉంటుంది. పూజలు చేస్తూ ఉంటాము కాబట్టి మనం ఈ శ్రావణ మాసంలో ఎప్పటికప్పుడు చేసుకోవడానికి వీలు పడదు. ఇలా చేసి పెట్టుకున్నారంటే ఈ పౌడర్ని మీకు నెల 2 నెలలు కానీ అస్సలు చెడిపోదనమాట. అలానే స్టోర్ ఉంటుంది. అందులోకి నేను ముందుగా చెప్పాను కదా, చింతపండు, బెల్లం కూడా వేసి మిక్సీ పట్టేయచ్చు అని. అలా వేసినారు అంటే ఒక 10 డేస్ 15 డేస్ మాత్రమే పెట్టుకోవాలన్నమాట. ఇట్లా ఒట్టుగా పౌడర్ చేసి పెట్టుకున్నారంటే 2 నెలలు కానీ అట్లే స్టాక్ చేసి పెట్టుకోవచ్చు. మీరు ఎప్పుడు పూజ చేయాలనుకున్నా, ఎవరైనా ఇంటికి బంధువులు వచ్చినప్పుడు కూడా తొందరగా చేయాలి అనుకుంటే అన్నం ఒకటి చేసి పెట్టేసి ఈ పౌడర్ ఉంటే ఇలా తాలింపు పెట్టేసుకొని పౌడర్ కలిపేసుకోవచ్చు అనమాట. నేను ఆయిల్ వేసి పల్లీలు వేయించుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు అదే ఆయిల్లోకి కొంచెం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసినాను. అది నూనెలో బాగా వేగాలి. వేగిన తర్వాత కొంచెం ఇంగు వేయాలన్నమాట. మనం ఆ పౌడర్లో మిక్సీకి వేసినాం కాబట్టి ఇక్కడ చూసుకొని వేసుకోవాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానపెట్టుకున్నాను వేడి నీళ్ళలో. ఆ చింతపండు రసాన్ని కూడా మనము ఆయిల్ స్లో ఫ్లేమ్లో పెట్టి వేయాలి, లేదంటే చిటపట అని అంత ఎగురుతుందనమాట. ఆయిల్ చూసుకొని వేసుకోండి. ఇలా చింతపండు రసం వేసిన తర్వాత ఈ పులిహోరకి సరిపడా ఉప్పు వేయాలి. ఇప్పుడు ఇక్కడ వేసేస్తామన్నమాట. ఉప్పు వేసి ఒక చిటికెడంతా బెల్లాన్ని వేయాలి. ఇవంతా వేసాం కదా. ఇప్పుడు ఈ చింతపండు రసం అంతా మంచిగా మరగాలన్నమాట. మరిగేంత వరకు వదిలిపెట్టి మరిగిన తర్వాత ఇప్పుడు మనం ఎంత పులిహోర చేస్తున్నామో దానికి చూసుకొని వేసుకొని, నేను ఒక్క పూటకే చేసుకుంటున్నాను కాబట్టి నేను 2 స్పూన్ల పులిహోర పౌడర్ని వేస్తున్నాను. మిగతాది బాటిల్లోకి వేసి పెట్టేసుకున్నాను అనమాట. నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూస్తున్నారా, ఇలా వేసిన తర్వాత కలిపితే కొంచెం చిక్కగా అవుతుంది. ఇప్పుడు లో ఫ్లేమ్లోకి పెట్టేయండి. స్టవ్ పెట్టి స్లోగా దాన్ని ఉడికించాలన్నమాట. చింతపండు, ఉప్పు, కారాలు అన్నీ ఈ పులిహోర పౌడర్లో కలిసిపోయేంత వరకు లో ఫ్లేమ్లో ఉడికించారంటే చింతపండు గుజ్జంతా ఇట్లా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడుకుతుంది. ఆయిల్ అంతా పైకి వచ్చింది అంటే మన పులిహోర రెడీ అయిపోయినట్లే.
ఇప్పుడు ఈ పులిహోర గొజ్జుని మనము ఈ స్టోర్ చేసుకోవాలనుకున్న స్టోర్ చేసుకోవచ్చు. మనం ముందుగానే చేసి పెట్టుకొని, లేదు పులిహోర పౌడర్నైనా స్టోర్ చేసుకోవాలనుకుంటే పౌడర్నైనా స్టోర్ చేసుకోవచ్చు. ఇది రెడీగా ఉంది అంటే ఇట్లా శ్రావణ శనివారాల్లో దేవుళ్ళ ప్రసాదాల కింద ఎంత ఎమర్జెన్సీ టైంలో అన్నా కానీ ఈజీగా చేసేసుకోవచ్చు. కాబట్టి ఎవరికైనా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. ఈ పౌడర్ని చేసి పెట్టుకున్నారంటే ఈజీగా పులిహోర అనేది చేసేయచ్చు. కాబట్టి మీకు కూడా ఉపయోగపడుతుంది ఈ శ్రావణ మాసంలో అని చెప్పి ఈ వీడియో చేశాను. మీకు ఎవరికైనా యూజ్ అయ్యేటట్లుంటే మన వీడియో చూసి చేసి ఒకసారి ట్రై చేసి చూడండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇలా పులిహోర పౌడర్ని స్టాక్ చేసి పెట్టుకోవచ్చు అని చెప్పి. మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. అదేవిధంగా కొత్త వాళ్ళు ఎవరైనా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇప్పుడు ఈ పౌడర్ని 2-3 రోజులు మీరు చేసి పెట్టుకున్నారనుకుంటే, ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా శుక్రవారము, మీరు మార్నింగ్ లేవగానే హడావిడి లేకుండా మంచిగా పులిహోర చేసి ఆ అమ్మవారికి ప్రసాదం కింద పెట్టేయచ్చు అనమాట. ఇదండి ఇవాల్టి వీడియో. శ్రావణ మాసంలో పులిహోర ఎలా దేవునికి ప్రసాదంగా ఈజీగా చేసుకోవాలో చూపించాను కదా. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో ముందుకు వస్తాను. బాయ్ బాయ్.